మనకు ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్లో స్నాచింగ్ అంటే ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా లేదు, ఒక ప్రొవిజన్ లేదు స్నాచింగ్కి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో స్నాచింగ్ అన్నది మరి అది సీరియస్ అఫెన్స్కి చూడాలి. ఒకప్పుడు పోలీస్ వారికి అదొక పెద్ద కన్ఫ్యూజన్. ఏమని థెఫ్ట్ అంటే పాత ఇండియన్ పీనల్ కోడ్లో థెఫ్ట్ అంటే ఎనీ మూవబుల్ ప్రాపర్టీ మూవ్డ్ ఫ్రమ్ యువర్ పొసెషన్ అండి. మీ పెన్ను నేను తీసేసుకున్నా సరే మీరు వెళ్ళి నా మీద నా పెన్ను దొంగిలించబడ్డది అని కేసు పెట్టచ్చు, రైట్? బట్ అదే రాబరీ అని ఇంకొక డెఫినేషన్ ఉండేది ఇండియన్ పీనల్ కోడ్లో. ఏంటంటే ఫోర్స్ యూజ్ చేస్తే బలవంతాన మీకు ఏదైనా చిన్న ఇంజురీ జరిగినా, లేకపోతే ఫోర్స్ యూజ్ చేసినా, లేకపోతే మిమ్మల్ని సీజ్ చేసి పట్టుకొని చేతుల్లో ఉన్న వస్తువులు గుంజుకుంటే రాబరీ అని కన్వర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి స్నాచింగ్ని రాబరీగా పెట్టేవాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్లో. అది మరి చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా మరి ఫోర్స్ యూజ్ చేశారు కాబట్టి అసలు ఈ స్నాచింగ్ అన్నదాన్ని ఏ ప్రొవిజన్ కింద పెట్టాలి, ఎట్లా పెట్టాలి? థెఫ్ట్ కింద బుక్ చేయాలా, రాబరీ కింద బుక్ చేయాలా? కొంతమంది వాళ్ళకి ఇంటర్ప్రిట్ చేసుకోవటమే కొన్ని అది చాలా ఇబ్బందిగా ఉండేది వారికి. ఒక కేసు బుక్ చేయాలంటే ఒక సెక్షన్ కింద పెట్టాలి. కాబట్టి ఆ బాధని తీరుస్తూ స్నాచింగ్ని కంట్రోల్ చేయటం అంటే ఇప్పుడు స్నాచర్స్ అందరూ చాలా సావధానంగా ఉండాలి. ఎందుకంటే స్నాచింగ్ ఈజ్ అన్ అఫెన్స్ నౌ. ఏది? ఫోన్ స్నాచింగ్ ఆల్సో. మనం ఇంతసేపటికి గొలుసులు స్నాచింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఫోన్ స్నాచింగ్, రైట్? ఇట్ కెన్ బి ఎనీ, వి కాల్ ఇట్ యాజ్ ఎనీ ట్రిక్ థెఫ్ట్ అంటాం. ట్రిక్ థెఫ్ట్. అడుజూడు అని మిమ్మల్ని డైవర్ట్ చేసేసి గబుక్కున నేను ఒకటి తీసేసుకొని వెళ్ళిపోవటం. స్నాచింగ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ అండి. ఇట్ ఎనీథింగ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ విత్ గోల్డ్ అనుకోండి. బట్ ఎనీ వాల్యుబుల్ థింగ్, ఏ వాల్యుబుల్ థింగ్ స్నాచింగ్ అనేది ఒక అఫెన్స్. అది చూడటానికి పోగొట్టుకున్న దాని ప్రకారము అది పెట్టియా కాదా అని కాదు. స్నాచింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్. కానీ నేను ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి కాదు చెప్పేది. ఇప్పుడు స్నాచింగ్ కూడా ఒక స్పెసిఫిక్ అఫెన్స్ అయింది అని చెప్తూ మీరు పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి అడిగారు. మీరు ఇప్పుడు అదే గనక స్క్రీన్ మీద చూస్తే సెక్షన్ 112లో వాట్ ఈజ్ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతదాకా మనం డిస్కస్ చేశాము. ఇట్ షాల్ బి డన్ బై వన్ ఆర్ మోర్ దాన్ వన్ అని, రైట్? అది చూస్తే ఒక గ్రూప్ కానీ, ఒక గ్యాంగ్ కానీ, ఒకళ్ళు కానీ ఆర్ జాయింట్లీ వాళ్ళు ఏం చేయొచ్చు? థెఫ్ట్ చేసినా, స్నాచింగ్ చేసినా, ఆర్ అన్ఆథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ టికెట్స్ అండి. బ్లాక్లో టికెట్స్ అమ్మటం మీకు తెలుసు, రైట్? ఆథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ టికెట్స్ కాకుండా అన్ఆథరైజ్డ్గా టికెట్స్ అమ్మినా, రైట్? ఆర్ ఇట్ కుడ్ బి అన్ఆథరైజ్డ్ టికెట్ సెల్లింగ్ ఆర్ అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. బెట్టింగ్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. ఈ అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ కావచ్చు, లేకపోతే గ్యాంబ్లింగ్ కావచ్చు. ఇట్ కుడ్ బి అన్ఆథరైజ్డ్ గ్యాంబ్లింగ్. ఎవరైనా ఒక గ్రూప్గా ఏర్పడి లేదంటే ఒకళ్ళు ఒక చోట ఉండి అందరూ అనుకోని it shall be a pre-concerted thing or tickets ni sell chesina తర్వాత ఎగ్జామినేషన్ పేపర్స్ అండి. మీకు తెలుసు నీట్ మీద ఎంత గొడవ అవుతుందో. ఎగ్జామినేషన్ పేపర్స్ని వాట్సాప్లో తీసుకొని వాట్సాప్లో షేర్ చేసినా, లేకపోతే ఎగ్జామినేషన్ పేపర్స్ని అలా అమ్మినా, ఆర్ ఎనీ అదర్ సిమిలర్ యాక్ట్, ఇట్లాంటి వాటన్నిటిని పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్